బ్రేకింగ్ చూస్తున్నాము. బీఆర్ఎస్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఆయన. శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది. ఇప్పుడు వారే ఫిరాయింపులపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఆయన. ఇప్పట్లో ఉప ఎన్నికలు రావని, వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని హెచ్చరించారు. సిగ్గు లేకుండా ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నారు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా. 10 సంవత్సరాల కాలంలో 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుకోవచ్చు. కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేము ఆందోళన చెందడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి. డిపాజిట్లు వస్తాయా రావాలి, డిపాజిట్లు వస్తాయా రావాలి వాళ్ళు ఆలోచించుకోవాలి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.